మొన్నటిదాకా మొత్తం ఆలదే పెత్తనం నరమానవుణ్ణి కూడా అటు దిక్కు పోనీయలే. ఎవరన్నా పోదామని చూసినా నడుమిట్లనే ఆపుడు, అరెస్టులు చేసుడు. పబ్లిక్ పైకంతోని కట్టిన అంత గొప్ప ప్రాజెక్టును ఎవ్వరు చూడొద్దన్నట్టు, అది తెలంగాణలో లేనట్టు, తెలంగాణ పబ్లిక్ దాంతో ఆష్టం లేనట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళు కట్టిన దునియా అద్భుతాన్ని చూస్తానికి వాళ్ళే పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఆఖరికి. ఎల్లుండి మేడిగడ్డ అందాలు చూస్తానికి పోతాము, పర్మిషన్ కావాలని డీజీపీ సార్ను కలిసిరు బీఆర్ఎస్ లీడర్లు. ఏ గడ్బడ్ కాకుండా బందోబస్తు ఇస్తామన్నారట. కానీ అప్పట్లో ఎట్లుండే, పంప్ హౌస్ మునిగినా మేడిగడ్డ కాడ ఉంగినా అన్నారంలో బొంగలు పడ్డా ఎవ్వలట్టు పోకుండా చెక్ పోస్టులు పెట్టి ఆగబట్టేది. ఇప్పుడు చూస్తానికి ప్రతిపక్షానికి కూడా ఫుల్ పర్మిషన్ ఇస్తారు అన్నట్టు. అక్కడ అధికారులకు చెప్పినాము, అన్ని విధాలుగా సహకరించండి, కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పోవాలి, చూడాలి, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని. మొన్న సర్కార్ చేసినట్టు వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటది అటుల్లో. ఆయన ఎంతసేపు దాన్ని రాజకీయం చేయాలని 5 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎలక్షన్ లా ఏడ మీటింగ్ పెట్టినా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడుగుతామని పెద్ద సారు పొట్టు రాజకీయం చేసే కదా సారు. అవును వాడుకున్నామండి, చేసిందని వాడుకున్నాం, అది పగులని చూపించి వాడుకోలేదండి. అచ్చా, గొప్ప గత్యమని రాజకీయాలకు వాడుకోవచ్చు గాని అది పర్యలు పడితే మాత్రం ఎవరికి చెప్పొద్దట. 400 సీట్లు పార్లమెంట్ లో ఉన్న కాంగ్రెస్ 40 సీట్లకు పరిమితం అయిపోతే కూడా మీకు సిగ్గు రాకపోతే, కారుల సీట్లు 104కెళ్ళి 39కి తగ్గిన ముచ్చట కడియం సార్ అప్పుడే యాది మర్చినట్టున్నాడు.